ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ 10,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా బాధితులను గుర్తించారు. ఇక సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ 10,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి చిరా రవి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి, ప్రియాంక, ఎప్పటికే ఏదైతే వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉన్నదో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఇంటింటికి కొంతమందికి ఇచ్చారు. అయితే పాస్బుక్ లో ఉన్నటువంటి వాళ్ళు అటు ప్రధానంగా ఏదైతే అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు అకౌంట్ నెంబర్లు తీసుకొని అకౌంట్లలో జమ చేశారు. వాటితో పాటుగా మిగతా రానటువంటి వాళ్ళు అంటే అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఇల్లు తిరిగి ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించింది. అయితే సర్వే కూడా ప్రతి ఇల్లు సంబంధించినటువంటి పూర్తిగా నష్టపోయిందా, ఎవరెవరు ఉంటున్నారో, అసలు లబ్ధిదారులు ఎవరు అనేటువంటిది నిశ్చితంగా దగ్గరుండి దానికి ఒక సర్వే బృందాన్ని అట్లాగే ప్రత్యేకంగా ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించేటట్టు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం అందేటట్టు చర్యలు చేపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా అంటే ఒక 10,000 కాకుండా చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా కొన్ని కుటుంబాలకు అందించడం జరిగింది. దాంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి వరద నష్టం సాయం ఏదైతే ఉందో ప్రధానంగా పంటలకు సంబంధించినటువంటి సహాయానికి సంబంధించినటువంటి ఇప్పటికే నివేదిక అంటే పూర్తి స్థాయి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే సర్వే చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. అనంతరం వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉన్నది. ప్రియాంక. రైట్ రవి, థ్యాంక్ యూ.